హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనమైతే ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ జరుగుతున్నటువంటి సమావేశంలో ఉన్నాం. ఇక్కడ జాతీయ సమైక్యత కోసం జనసేన ప్రస్థానం అని చెప్పి సేన ప్రస్థానం అని చెప్పి ఇక్కడైతే ఉంది. సో ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి తెలంగాణ వీర మహిళ నాయకురాలుగా మనకి లిఖిత గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కువగా యూత్ మీద ఆయన మాట్లాడారు. ఆయన యువత రాజకీయాల్లోకి రావాలంటాం కావచ్చు, వాళ్ళు ఎలాంటి ప్రస్థానాన్ని ఎంచుకోవాలని చెప్పడం కావచ్చు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి, అంటే యూత్కి సంబంధించి ఎందుకని ఎక్కువగా ఆయన ఆలోచిస్తున్నారు అని? సో పవన్ కళ్యాణ్ గారు యూత్ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళు ఎందుకు పాలిటిక్స్లో రావాలనే క్వశ్చనింగ్ అనేది చాలా నచ్చింది. బేసికల్గా ఇప్పుడు యూత్ అనుకుంటే చేయలేనిది ఏది లేదు. దే కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ పాసిబుల్. సో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న హోటల్లో కింద దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ మాక్ సెషన్, పార్లమెంట్ సెషన్స్, మాక్ సెషన్స్ అవుతున్నాయి. సో ఐ హ్యాడ్ ఎ టైమ్ అండ్ ఇంటరాక్షన్ అయింది వాళ్ళతో. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చారు. వాళ్ళందరూ జెన్జీ పిల్లలు అనమాట. వాళ్ళు చదువుతున్న పిల్లలు, వాళ్ళకు కూడా స్క్రూటినీ అయ్యి ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కొంతమందిని సెలెక్ట్ చేసి ఇక్కడ తెచ్చారు. సో వాళ్ళని అడిగా, వై ఇదంతా ఎందుకు మాక్, మీరు 3-4 days ఇక్కడే ఉండాలి, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, రియల్గా మీరు చేసేది ఏమన్నా యూజ్ అవుతుందా మీకు అని అన్నప్పుడు దెర్ ఇస్ దిస్ పర్సన్ ఫ్రమ్ కర్ణాటక చెప్పారు దట్ మేము ఇక్కడ క్వశ్చనింగ్ చేసేది నిర్మలా సీతారామన్ గారు విని దాన్ని ఇంప్లిమెంట్ చేశారంట. ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ ఈ రోజు వరకు కూడా, బట్ ఐ రీసెర్చ్. ఆ అబ్బాయి చెప్పినాక నేను చదువుకునే టైంలో ఓన్లీ 2 ప్రొఫెషన్స్ ఉండేది. బీటెక్ అయిపోయిన తర్వాత ఇంజనీర్, ఎంబీబీఎస్ చేస్తే డాక్టర్ అని. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో జెన్జీస్కి కానీ యూత్కి కానీ చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి. వాళ్ళు కంటెంట్ క్రియేటర్స్ అవ్వచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, డిజిటల్ మీడియా చేసుకోవచ్చు, యానిమేషన్స్ అవ్వచ్చు. సో నరేంద్ర మోడీ గారు ఐడియాస్ ఎలా అయితే ఉంటాయో, హీ విల్ నాట్ ఓన్లీ జస్ట్ లిసన్ టు ది ఐడియాస్, హీ విల్ మేక్ ష్యూర్ దట్ ఇట్ విల్ గెట్ ఇంప్లిమెంటెడ్ అండ్ హీల్ అచీవ్ వాట్ హీ వాంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ని, ఇది ఒక రకంగా అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గివచ్చు మనం, యూత్కి మనం ఆపర్చునిటీస్ ఇచ్చి. సో నేను ఎందుకు ఇది చెప్తున్నాను అని అంటే, ఆరెంజ్ ఎకానమీ అనేది యానిమేషన్స్కి సంబంధించింది, గేమింగ్కి సంబంధించింది, ఇవన్నీ ఒక యూత్కి కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగే విషయాలు. ఇవి ఎవరైతే మాక్ సెషన్స్లో ఈ పాయింట్ రేస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది రీచ్ అయింది రియల్గా. పార్లమెంట్లో కానీ బడ్జెట్లో కానీ సీతారామన్ గారు మాట్లాడి 26-27లో మాట్లాడి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇఫ్ దిస్ పీపుల్ కెన్ బ్రింగ్ అ చేంజ్ టు ది జెన్జీస్ ఆర్ యూత్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్, వై కాంట్ వీ గెట్ Gen-Zs and youth into our politics and take their ideas and implement that. సో ఇప్పుడు మనం Gen-Zs నుంచి కానీ యూత్ నుంచి కానీ వాళ్ళ ఐడియాస్ తీసుకుందాం. ఎందుకంటే ఏ జనరేషన్లో ఆ జనరేషన్లో మనం అప్డేట్ అవుతూ వెళ్ళాలి. పాలిటిక్స్ బిఫోర్ 30-40 years ఇస్ నాట్ సేమ్ యాజ్ నౌ. సో మనం కూడా అప్డేట్ అవుతూ వెళ్ళి జెన్జీస్కి ఆపర్చునిటీస్ ఇస్తే వీ కెన్ క్రియేట్ వండర్స్. యంగ్ మైండ్, యంగ్ ఐడియాలజీస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని ఉంది, వాళ్ళ ఐడియాలజీస్ వేరున్నాయి. కానీ వాళ్ళు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ ఏంటి, వాళ్ళు నెగిటివ్గా ప్రమోట్ అవుతున్నారా, పాజిటివ్గా ప్రమోట్ అవుతున్నారా, వాళ్ళు ఎవరు గైడ్ చేస్తున్నారు, ఎవరు గైడ్ చేయలేదు అని దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్ సపోర్ట్. కానీ పవన్ కళ్యాణ్ గారు అండర్స్టూడ్ వాట్ జెన్జీ రియలీ నీడ్, వై దే ఇంటూ పాలిటిక్స్. చాలా మందిని అడిగితే 20% or 30% మందే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. బికాజ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అవ్వండి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి అవ్వండి. కానీ ఆల్మోస్ట్ 70-80% నాకు ఎందుకు పాలిటిక్స్, నేను నోటాకేసానని గొప్పగా చెప్పుకుంటారు. కానీ నోటాకేసి వాళ్ళ ఓటు వేస్ట్ అవుతుంది అనే విషయం వాళ్ళకి తెలీదు. ఇన్స్టెడ్ ఉన్న వాళ్ళలో బెటర్ పర్సన్కి వెయ్యండి, లేదా క్వశ్చన్ దెమ్, రైట్? సో మన క్వశ్చనింగ్ కానీ యూత్ పాలిటిక్స్లోకి రావాలని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్లో జెన్జీ మీటింగ్ కూడా అయింది. నాకు తెలిసి ఫస్ట్ మీటింగ్ అనుకుంటా కదా, జెన్జీకి సంబంధించి ఒక పొలిటికల్ పార్టీ, ఒక పొలిటికల్ లీడర్ ఇలా మాట్లాడడం, వాళ్ళని పిలిచి గ్యాదర్ చేసుకుని. అవును. సో ఇట్ ఈస్ లైక్ అ కార్పొరేట్ ఈవెంట్, ఇట్ ఈస్ నాట్ పొలిటికల్ ఈవెంట్ లాగా అవ్వలేదు అది. సో ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా పొలిటికల్ ఈవెంట్ రండి అంటే ఏదో బిర్యానీలకో మందులకో వస్తారు. జనసేన ఏ మీటింగ్ కూడా డబ్బుల కోసం కానీ, బిర్యానీ ప్యాకెట్ల కోసం కానీ, మందు కోసం కానీ రారు. ఇఫ్ యూ సీ జెన్జీ మీటింగ్ కూడా ఎంత అఫీషియల్గా కార్పొరేట్ లెవెల్లో అయింది. అండ్ పీపుల్ కేమ్ అప్ విత్ దేర్, వాళ్ళకి ఏమేమి అవ్వట్లేదు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి క్వశ్చనింగ్ కోసం వచ్చారు. దెర్ ఇస్ దిస్ గర్ల్ హూ ప్లే స్పోర్ట్స్, నాకు స్పోర్ట్స్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మేము ఎవరిని క్వశ్చన్ చేయాలి అంటే పవన్ కళ్యాణ్ గారు గేవ్ ఆన్సర్స్ అండ్ వాళ్ళ నుంచి ఆన్సర్స్ కూడా తెప్పించుకున్నారు. సో దట్ కరెక్ట్. మీరేం కావాలి, మీకేం కావాలి, మీరెందుకు క్వశ్చన్ చేయట్లేదు? సో హీ క్రియేటెడ్ దట్ అవేర్నెస్. ఎవరో వచ్చే వరకు మనం ఎందుకు ఆగాలి? వై కాంట్ యూ క్వశ్చన్ ద గవర్నమెంట్? దట్ ఈస్ వెన్ పీపుల్ విల్ చేంజ్. సో యూత్ అనే వాళ్ళు పాలిటిక్స్లోకి రావాలి. నాకెందుకు అని అనుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా నాకెందుకు అని ఉంటుంది. ఇది వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఉండేది, కొట్లాడారు, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కూడా మీరు చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. సో ఇలాగే ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ అలాగే ఉంటుంది, మనకి జాబ్స్ కానీ ఏవి కానీ రావు. సో అంటిల్ వి క్వశ్చన్ ద గవర్నమెంట్, అంటిల్ ద గవర్నమెంట్ ఈస్ గుడ్ అండ్ దే షుడ్ బి ఎడ్యుకేటర్స్
ఇంటూ పాలిటిక్స్, అప్పుడు మనకి ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అంటే రాజకీయాల్లో ఎక్కువ యువత అంటే ఇది కూడా ఒక ఆపర్చునిటీగా చూసుకుని వస్తే బాగుంటుంది అనేది కూడా అనుకోవచ్చు. అవును. పాలిటిక్స్ యా, ఇప్పుడు బీటెక్ చేసి ఇంజనీరింగ్ అవుతాను, నేను డాక్టర్ని, నేను కంటెంట్ క్రియేటర్ని, ఇన్ఫ్లుయెన్సెస్, వై నాట్ యు ఆర్ ఎ పొలిటీషియన్, వై నాట్ ఇంటూ పాలిటిక్స్? యూ కెన్ బి యంగ్ ఎమ్మెల్యే, యంగ్ ఎంపీ. కరెక్ట్. లోకల్ బాడీస్ కూడా, సరే మీకు మీ ఊర్లో పెరిగారు, మీరు గవర్నమెంట్ స్కూల్లో చదివారు, ఊర్లో సర్పంచ్ అవ్వండి, ఊర్లో మున్సిపల్ ఎలక్షన్స్లో పోటీ చేయండి, డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ బి అ రిప్రజెంటేటివ్ ఫర్ బెటర్ ఇండియా, ఫర్ బెటర్ సొసైటీ. అంటే ఇది కూడా ఒక అంటే ఒక వాళ్ళకి కూడా ఒక ఆపర్చునిటీ, ఇది ఒక ఉద్యోగం కింద, ఒక బాధ్యత కింద చెయ్యండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రత్యేకంగా వాళ్ళ మీద ఎక్కువ దృష్టి పెట్టారనుకోవచ్చు. ఢిల్లీ వేదికగా వాళ్ళకి సందేశం ఇచ్చారని. అవును, ఎస్పెషల్గా టాపిక్ సార్ రేస్ చేసి ఐ వాంట్ జెన్జీస్ టు కమ్ ఇన్ టు పాలిటిక్స్, సో ప్లీజ్ టాక్, ఎందుకు వాళ్ళు రావాలనే అవేర్నెస్ కూడా క్రియేట్ చేయండి అని లీడర్స్ కూడా చెప్పారు వాళ్ళు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.